జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, సో వారికి న్యాయం చేయాలనే దాన్ని కూడా మరి జనసేన నాయకులంతా కూడా ధర్నాలో పాల్గొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని? గత ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులను మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉన్నది. ఏం చెప్తారు? విద్యార్థులను కేవలం పోరాటాలకు వాళ్ళ రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప విద్యార్థి లోకాన్ని గురించి కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి కానీ గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత రాజకీయ ఈ ప్రభుత్వమే కావచ్చు, ఏవి పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చురుకైన రాజకీయాల్లో పాల్గొని ఈ విద్యా వ్యవస్థను మార్చుకోవాల్సిన బాధ్యత కూడా మన విద్యార్థులే అని చెప్పేసి నేను సవ్యంగా తెలుసుకుంటున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏవైతే ఈ హంగు ఆర్భాటాలతో ఏదైతే గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఇష్టానుసారంగా మాట్లాడకుండా మర్యాద ఇచ్చి విద్యార్థులకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ విద్యార్థులను ఒక వేస్టేజ్ అనే విధంగా, ఒక రౌడీలు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, క్రిమినల్ వేస్టేజ్ అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది ముమ్మాటికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఆయనను, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు నిజంగానే అప్లికేషన్ ఫిలప్ చేయడానికి రాదు అంటే సరే మేము ఒప్పుకుంటాము, విద్యా వ్యవస్థ సరిగా లేదు కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు. ఇదే నువ్వు బిఎల్ఓను పక్కన పెట్టుకోకుండా, ఎలక్షన్ ఆఫీసర్లను పక్కన పెట్టుకోకుండా ఎస్ఐఆర్ ఫామ్ నింపగలుగుతావా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాను నేను. నువ్వు ఆ ఎస్ఐఆర్ ఫామ్ నువ్వు నింపగలిగితే మా విద్యార్థులంతా కూడా అప్లికేషన్ ఫామ్లో నింపడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అని అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, గత ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ విడతల వారిగా రిలీజ్ చేస్తామనేది ప్రభుత్వం చెప్తుంది. ఆయన విడతల వాడిగా రిలీజ్ చేస్తే ఆయన గద్దె దిగే రోజుకి సగం బకాయిలు కూడా విడుదలయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే మాయమాటలు చెప్పి రాజకీయాల్లో గద్దెనెక్కొచ్చే తప్ప గద్దెనెక్కిన తర్వాత కూడా మాయమాటలు చెప్తా అంటే కుదరదు. ఖచ్చితంగా విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెల్లించి తీరాల్సిందే. ఇదంతా కేసీఆర్ పాపమే అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఏదైతే అది మా పాపం, ప్రజల పాపం. అది గతంలో నమ్మినాము, ఇప్పుడు వీళ్ళని నమ్ముతున్నామే తప్ప మా పాపం అని చెప్పుకోవాలి. ఇక మీద అలాంటి పాపాలు చేసి ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా జనసేన పార్టీయే కావచ్చు, ప్రజలే కావచ్చు, పూర్తి అవగాహనతో ఉన్నారు. రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా సరే ఓటు ద్వారా కదిన గుణపాఠం చెప్పి తీరుతారు. జనసేన పార్టీ వైఖరి ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణలో జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి, వివిధ సమస్యలకు సంబంధించి కూడా, విద్యార్థి రంగానికి సంబంధించి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, అణిచివేస్తే అణిచే రకం కాదు మేము, అణిగే రకం కాదు మేము, బెదిరింపులకి లొంగే రకం కాదు, కేసులకి భయపడే రకం కాదు, అన్నిటికీ తెగించున్నాము. జనసేన పార్టీ జెండా పట్టుకొని ఇక్కడున్న తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అన్ని విధాలుగా మేము ముందుకున్నాము. విద్యార్థి లోకానికి మాత్రం జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అందరికీ కూడా తగిన విధంగా న్యాయం జరిగేలా మరో విధంగా కూడా ముందుకి మా పోరాటాలు మీరు చూడబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. తనని చేస్తున్న పాలనకు సంబంధించి కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అక్కడనే చక్కగలేదు, తెలంగాణలో ఏం ఉద్ధరిస్తారని దాని కూడా మాట్లాడారు. 21 సీట్లకే పరిమితం అయిపోయారు. సో ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చే ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా కాలేకపోయాననేది పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి భాషలో ఆయన మాట్లాడిన దాంట్లో చెప్పాలంటే మనకు అంత అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ కావాలి అనే విధంగా ఆయన ఉన్నాడు. దాదాపు పార్టీ పెట్టిన 10-12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం అయ్యిండు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవులు, అదేవిధంగా అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి ఇలాంటి పలు విధాల మంత్రిత్వ శాఖలైనా తీసుకొని చాలా విధాలుగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా ప్రజలకు వెసులుబాటు అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప రాజకీయాలు అనాలంటే చాలామంది ఉంటారు, అనేటోళ్ళు అంటూనే ఉంటారు, కానీ అన్నిటికీ పడే విధంగా మాత్రం ఏం లేము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పాలించే స్థాయిలో ఉన్నాడు, తెలంగాణ రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. థ్యాంక్ యూ. మనతో పాటు మరికొంత జనసేన నేతలు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారు విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దాని మీద? ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం విద్యార్థులను మాత్రమే కాదు, అన్ని రకాల ప్రజలను కూడా అనేక రకాల మోసాలకు పాల్పడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మహిళలకు అనుకోండి 6 గ్యారెంటీల్లో ఇంకా మహిళలకు అనేది రాలేదు. ఆ 2500 రూపాయలు ఇస్తా అన్నది కూడా వేయలేదు. అట్లనే కార్మిక వ్యవస్థలను కూడా మొత్తం నాశనం చేసి పడేస్తారు. కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆర్టీసీ కూడా త్వరలో సమ్మె చేద్దామని ప్రకటిస్తున్నారు. సో ఎవరు జరిగిపోతున్నా సరే అన్ని సహించుకోవస్తుంది. తెలంగాణ ప్రజానికం అన్నీ చూస్తూ ఉంది. ఈరోజు విద్యార్థుల జోలికి కూడా పోతున్నారు. విద్యార్థుల చదువులు ఇవ్వాలి, వాళ్ళు నడవాలంటే ఫీజు రియంబర్స్ నడవాలి. అందులో ఎంతోమంది మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది ఆన్ టైంలో వేస్తేనే వాళ్ళ చదువులన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. మరి గతంలో ఎంతోమందిని చూసినా మనం విద్యార్థుల జోలికి పోయిన ప్రభుత్వాలు కూకట వేలతో ప్రకటించబడ్డాయి. ఈ వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది రాబోయే రోజుల్లో అయితే నేను చెప్తాను. అంటే ఎట్లా చూడొచ్చు ప్రభుత్వ వైఫల్యం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ వైఫల్యం వల్లనే ఈ పెండింగ్ బకాయిలు అనేది ఇప్పటివరకు కూడా ఉన్నాయి అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఆ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. చేతగాని ప్రభుత్వాలు ఇప్పుడు చేతగాని వాళ్ళు చెప్పేదంతా కూడా ముందు వాళ్ళు చేయలేదనే కదా, చేయలేదని ఆ కారణం చెప్పే కదా నువ్వు గద్దెనెక్కినావు. నువ్వు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ వాళ్ళే వచ్చారంటే నువ్వు కూడా ఎట్లా చేస్తే నిన్ను దింపి మళ్ళీ వాళ్ళు వస్తారా, లేకుంటే ఇంకొకరు వస్తారేమో. అంతే కదా, రీజన్ కరెక్ట్ కాదు కదన్నా. ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. ఇదే రకమైన పరిపాలన కొనసాగిస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినాం మేము. జెడ్పీటీసీగా ఉన్నప్పుడే నేను సీఎం అవుతానన్నా, నేను 2034 వరకు నేను కొనసాగుతాను. అది అసలు కాని పని అన్న. అన్ని రకాల ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన చూస్తున్నాడా అనేది కూడా తెలియదు. అసలు సరైన వ్యవస్థ అసలు సరిగా లేదని అంటున్నారు. థ్యాంక్ యూ.